ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇదిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునము, నన్ను దర్శించుము. ఈ ఉదయకాల సమయంలోని దేవునితోనే ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమ దేవునికి తెలుసు. నీ శ్రమ, నీ కష్టము, నీ బాధ ఆయనకి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, నా గురించి ఎవరికి తెలియదు కదా, నేను ఒంటరిదాన్ని, అందరిని కూడా ఒక్కదానిగానే ఉన్నాను, ఒంటరి బ్రతుకుతున్నాను, నాకు తోడు ఎవరు లేరు, నా శ్రమ ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు కదా. నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీ బాధ ఆయన తెలుసు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలోనే ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుతున్నాడు, నన్ను దర్శించయ్యా అని అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలోనే ఆనాడు హాగర్ అరణ్యంలో ఉండగా తన భర్త పట్టించుకోలేదండి. తన వారందరూ కూడా విడిచిపెట్టారు. కానీ తన్ని దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో కార్యం చేసి తన బిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడి నీటి బుగ్గను పుట్టించాడు. అట్రీతిగానే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేసి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో కూడా కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో అయ్యా మమ్మల్ని ఎవ్వరు జ్ఞాపకం చేసుకోరు, కానీ ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, మమ్మల్ని నిత్యము చూస్తున్నవాడు, అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఆనాడు హాగర్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా ఈ రోజు నాన్న ఈ సమస్యలో, ఏ కష్టంలో, ఏ బాధలో ఉండి అయ్యా నాకు ఎవ్వరూ లేరని కుంగిపోతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి శ్రమను సమాధానంగా వారి శ్రమను విడుదల దయచేసి గొప్ప కార్యం చేయవలసిందిగా వేడుకుంటూ నా జనేష్ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.